మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గండిమైసంలోని ఎంఆర్ఈసీ క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన దిగారు. అన్నంలో పెట్టే స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన దిగారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గండిమైసంలోని ఎంఆర్ఈసీ క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన దిగారు. అన్నంలో అలాగే పెట్టే స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన దిగారు. హైదరాబాద్ శివారు గండిమైసంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం అలాగే స్వీట్లో పురుగులు వచ్చాయంటూ పేర్కొంటూ క్యాంపస్ ఆవరణంలో ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే కూడా అన్నంలో పురుగులు వచ్చాయంటూ స్టూడెంట్స్ ఆందోళన దిగారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గండిమైసంలోని ఎంఆర్ఈసీ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన దిగారు. అన్నంలో అలాగే పెట్టే స్వీట్లో కూడా రాత్రి పురుగులు వచ్చాయంటూ కూడా విద్యార్థులందరూ ఆందోళన దిగారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గండిమైసంలోని ఎంఆర్ఈసీ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన దిగారు. అన్నంలో పురుగులు వచ్చాయంటే కూడా ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. మేడం, మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని ఎంఆర్ఈసీ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన దిగారు. అయితే గత రాత్రి ఎంఆర్ఈసీ కాలేజ్ చెందినటువంటి హాస్టల్ భోజనంలో పురుగులు వచ్చాయని చెప్పి విద్యార్థులు అయితే ఆందోళన దిగారు. అయితే గడిచిన నెల రోజుల్లో ఇది మూడో పర్యాయం అయ్యేటప్పటికీ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయమై ఎన్ఎస్యుఐ నాయకులు ఏబీవీపీకి చెందినటువంటి నాయకులైతే కాలేజీ ప్రాంగణం వద్దకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. అయితే సుమారు అంటే గడిచినటువంటి నెల రోజుల్లో ఇది అంటే లాస్ట్ మంత్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇదే విషయం పైన ఆందోళన చేపట్టారు విద్యార్థులు. అయితే ఇప్పుడు ఎంఆర్ఈసీ కాలేజ్ హాస్టల్లో కూడా ఇది రిపీట్ కావడంతో విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సుధీర్.
ప్రేమ